హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఆర్ క్రియేషన్స్. ఇప్పుడు మనం రెస్టారెంట్ స్టైల్ చికెన్ బిర్యానీ చేసుకుందాం రండి. ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి, అండ్ 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అండ్ అందులో 2 to 3 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి వేసుకున్నాము. ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకున్నాను. అండ్ దెన్ జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. సో ఆఫ్టర్ దట్ కర్డ్ కూడా వేసుకోవాలి, 1 cup or 2 cups మీ టేస్ట్కి తగ్గట్టు. దెన్ జీరా పౌడర్ అండ్ మిరియాల పౌడర్ కూడా వేసుకున్నాను. ఆయిల్ ఉంటే ఆయిల్ కూడా వేసుకోండి. అండ్ దెన్ ఈస్టర్న్ చికెన్ మసాలా 1 ప్యాకెట్ వేసుకోండి. అండ్ పుదీనా అండ్ దెన్ ఆనియన్స్ వేసుకున్నాను. దాని తర్వాత కర్రీ లీవ్స్ వేసుకొని కలుపుకోవాలి మంచిగా. అది కలిపాక అందులో లెమన్ పిండుకుందాం. లెమన్ పిండుకుంటే ఏంటంటే మీకు స్మెల్ అనేది రాదు అండ్ మంచిగా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ దెన్ వైట్ వెనిగర్ స్మెల్ రాకుండా ఉండడానికి ఒక స్మాల్ కప్ లేకపోతే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వేసేస్తే అయిపోతుంది. దెన్ ఫర్ మ్యాగ్నేషన్ విల్ కీప్ ఇట్ అసైడ్. అండ్ ఫర్ బిర్యానీ వీ నీడ్ అ రైస్. సో వీటిలోకే బాస్మతి రైస్, ఆ రైస్ తీసుకొని మనం దాన్ని బాగా తరోగా వాష్ చేసుకోవాలి 2 times. దెన్ స్టవ్ మీద పెట్టి దాన్ని మనం బాయిల్కి ఇచ్చేద్దాం. సో అందులో నేను బే లీవ్స్ అండ్ గరం మసాలా అండ్ హాఫ్ లెమన్ ఆర్ 1 లెమన్ మనం పిండేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అది బాయిల్కి వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. బాయిల్ అంటే 70% కుక్ అవ్వాలి, నాట్ మోర్ దెన్ దట్. అది మనం చెక్ చేసుకుంటున్నాం ఇక్కడ ప్రెస్ చేసి రైస్ని. సో దెన్ అగైన్ ఫర్ చికెన్ బిర్యానీ విల్ మేక్ ఇట్ బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను, 2 to 3 టేబుల్ స్పూన్స్. ఆయిల్ హీట్ అయ్యాక మనం దీంట్లో ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కూడా మంచిగా 1 ఆనియన్ వేసుకున్నాను కట్ చేసి. అందులో పుదీనా, కొత్తిమీర ఉంటే వేసుకోండి. అండ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకొని బాగా కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూడండి. అండ్ టమాటో వేసుకోండి ఫర్ గ్రేవీ అండ్ ఫర్ టేస్ట్. టమాటో ఒక 1 టమాటో సరిపోతుందండి. టమాటో వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. అండ్ దెన్ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ సైడ్కి పెట్టాం కదా, అది వేసుకుందాం ఇందులో. ఇప్పుడు టమాటో అండ్ ఆనియన్ కుక్ అయింది కాబట్టి చికెన్ వేసుకొని చికెన్ని బాగా కలుపుకోవాలి. చికెన్ కూడా మంచిగా ఆయిల్ వదలాలి. చికెన్ పీసెస్లో నుంచి ఆయిల్ లీవ్ అయ్యాక అంతవరకు మనం కుక్ చేసుకోవాలి బిర్యానీకి. సో ఇది దమ్ బిర్యానీ. సో మనం ఇలా కుక్ చేసుకుంటే ఏంటి అంటే చాలా టేస్టీగా అండ్ మంచిగా కూడా ఉంటుంది. సో రెస్టారెంట్ స్టైల్ మనకి ఆ టేస్ట్ వచ్చేస్తుంది ఇందులో. సో ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ చికెన్ వేసాను. చికెన్ వేసుకొని కలుపుకుంటున్నాను. సో అది కుక్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఇది కుక్ అయ్యాక మనం లిడ్ పెట్టాలి, క్యాప్ పెట్టాలి. సో ఇక్కడ చూసారు కదా, మీకు ఆయిల్ అనేది పైకి కనిపిస్తుంది. సో ఇట్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకొక 5 to 2 minutes పెట్టేసి కుక్ చేద్దాం. దెన్ కుక్ అయిపోయింది. ఇందులోకి మనం బాయిల్ చేసుకున్న రైస్ని ట్రాన్స్ఫర్ చేయాలి. అది ఒక్కసారిగా డైరెక్ట్గా కాకుండా లేయర్ లాగా వేస్తూ వెళ్ళిపోవాలి. సో లేయర్గా వేస్తే ఏంటి అంటే మనకి రైస్ తీసుకునేటప్పుడు విత్ పీసెస్, చికెన్ పీసెస్తో సహా మనకి ఆ రైస్ కూడా వస్తుందన్నమాట. సో ఒక్క అట్ ఎ టైం కాకుండా మనం అలా వేసుకోవాలి. అది రైస్ వేసాక నేను ఇందులో ఫుడ్ కలర్ ఎల్లో కలర్ వేస్తున్నాను విత్ మిల్క్లో మిక్స్ చేసి వేసుకోవాలి. దెన్ లాస్ట్లో కొరియాండర్ వేసుకుంటున్నాను, కట్ చేసిన కొరియాండర్ వేసుకున్నాక మనం క్యాప్ పెట్టేసుకుందాం. క్యాప్ పెట్టుకొని దీని మీద మనం ఏదన్నా వెయిట్ పెట్టాలి.
ఆ ఎయిర్ అనేది బయటికి రాకుండా దమ్ అవ్వడానికి అందులోనే, అప్పుడు మనకి బిర్యానీ టేస్ట్ అనేది వస్తుంది. సో యా, ఇక్కడ చూసారు కదా మీరు, చాలా బాగా కుక్ అయింది. అండ్ యా, వెరీ కలర్ఫుల్ అండ్ యమ్, చూస్తుంటేనే బాగా మౌత్ వాటరింగ్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకున్నారు కదా, రెడీ.